కూడా దేవుడు తన రెక్కల నీడను మనం భద్రపరిచి ఆరోగ్యం నుంచి ఆయుష్నించి మరి దినము చూడడానికి దేవుడు మనకు అవకాశం కల్పించాడు. ఇది దినము చూడని వారు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా సమయం ఉండి సద్వినియోగం చేసుకోలేని వారు ఎంతో మంది ఉన్నారు. కానీ మరి ఈ సమయమును సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు మనకు రూపం చూపించిన దేవునికి వందనాలు. హల్లెలూయా. అలాగే చక్రవర్తి మాస్టర్ గారికి, టీచర్ గారికి ప్రత్యేకమైన వందనాలు ప్రభుత్వం పెట్టి వారి కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటున్నాము. అలాగే పెద్దలకు వందనాలండి, స్థిరమైతే వారికి వందనాలు. ఎవరి బిడ్డలకి, చిన్న బిడ్డలకి మా దీవెనలు, మా శిష్యులు తెలియజేసుకుంటూ మరి పరిశుద్ధం గారు నాన్న దేవుడి కృప వల్ల మరి నడలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపించారు. మరి ఇంకా సంపూర్ణమైన స్వస్థత కావాలండి. మరి తల్లిదండ్రుల కొరకు మనము ప్రార్థన చేద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కొన్ని మాటలు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని విధులము, ఎందుకంటే పోయిన ఆదివారమే స్థిర మైత్రి ఆరాధన అయితే అయ్యగారు బెంజమిన్ అయ్యగారు కొన్ని మాటలు తెలియజేస్తుంటారు. మళ్ళీ నేను కూడా కొన్ని మాటలు తెలియచేయాలని ఆశపడుతున్నాను. స్త్రీల అంటే ఎందుకంటే మరి దినము స్త్రీలు కవర్లో పైన తీసుకొచ్చారు కనుకని మరి స్త్రీల మైత్రి గురించి తెలియచేయాలని ఆశపడుతున్నాను నేను. హల్లెలూయా. ప్రియమైన అందరూ రేషన్ కార్డు తీసుకున్నారండి? కొత్త కార్డులో తీసుకున్నారండి? ఇంటి యజమాని ఎవరు? ఇంటి యజమాని ఎవరండి? ఇంటి ఇప్పుడు వచ్చిన రేషన్ కార్డు ఇంటి యజమాని ఎవరు? స్త్రీనా? మరి పురుషులు అయిపోయాడండి. అసలు అయిపోయింది మన పరిస్థితి అయిపోయింది అంతా కూడా. స్త్రీ శక్తి బస్సా ఏంటండి? స్త్రీ బస్సులు, స్త్రీ శక్తి బస్సులు పెట్టారండి. అందరి కాలకే మాకేమీ లేవు, ఇక బస్సులు కాగట్లేదు. మేము మాకు ఎక్కడానికి అవకాశం కూడా ఇవ్వట్లా. ఒకవేళ దూరెక్కుదామన్నా కానీ కొట్టేస్తున్నారు, లాగేసేస్తున్నారు అంతే. అసలు సమస్య లేదు. అంటే స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి కదా. ఎప్పుడూ లేదు. రేషన్ కార్డులో ఇంటి యజమానురాలు స్త్రీ పేరు పెట్టి ఫోటో పెట్టవుతున్నారండి. నేను అమ్మగారికి మన రేషన్ కార్డు తీసుకున్నాను, వేలుబడి లేనండి. నేను వేలుబడితే మా కార్యం అంటే అమ్మగారు ఫోటో ఉన్నది ఇస్తున్నారు. అదే అమ్మగారు ఫోటో ఇస్తున్నారంటే అయ్యగారు ఎట్లాగే వచ్చింది ఈ సంవత్సరం యజమానులు స్త్రీ అని అంటండి. పురుషుడు మాత్రం క్యారెక్టర్ కుదురుతారేంటో ఎవరి పేరు ఉన్నాయి, మా పిల్లల పేరు ఉన్న తర్వాత ఆఖరి మా పేరు ఉంటాయి ఇంటి యజమానులు అని. మీకు అంటే ఉందా? అందరికంటే ఉందా? అందరికి అంటే ఆఖరణ ఎవరున్నారు? భర్త అని కింద పెట్టున్నారు. ఆఖరణ కూతురు ఇద్దరు లేదా కొడుకు కూతురు నుండి ఆఖరణ భర్త అని పెట్టి అట్లా అయిపోయింది రేషన్ కార్డు పరిస్థితి. అట్లా అయిపోయింది. బస్సులు ఫ్రీ, స్త్రీలకి ఫ్రీ బస్సు అని పెట్టి సరే స్త్రీలకి చాలా ప్రాధాన్యత వచ్చింది. సరే మాట తెలియచేస్తాను. పురుషుడు ఎక్కడ తయారు చేయబడ్డాడు? ఎక్కడి నుంచి తయారు చేయబడ్డాడు? దేని నుండి తయారు చేయబడ్డాడు? మట్టి నుండి తయారు చేయబడ్డాడు. మరి స్త్రీ పక్కనే నుండి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన పురుషుడిని అంటే ఎక్కడి నుంచి అండి? మట్టి నుండి. స్త్రీని పక్కనే నుండి. సరే ఒక మాట తెలియచేస్తాము. ఇప్పుడు రాత్రి అయితే అనుకోకుండా వర్షం వచ్చింది అనుకోండి, మట్టి గట్టిగా ఉందనుకోండి, ఒక వర్షం చుక్క పడగానే ఏమైపోద్ది? మెత్తగా అయిపోద్ది. మరి అదే ఎముక మీద నీళ్ళు పడితే అర్థమైందండి? నేను అన్నమాట అర్థమైపోయిందా? పురుషుడు గట్టిగా ఉంటాడు కానీ స్త్రీ రెండు కన్నీళ్ళు కాచేసరికి ఏమంటే ఎంతనా? స్త్రీ రెండు కన్నీళ్ళు కాచేసరికి ఏమైపోతుంది? గట్టిగా ఉండే మట్టి కూడా మెత్తగా అయిపోద్ది. ఈ ఎముక మీద ఎన్ని నీళ్లు పడ్డా కానీ చర్మం ఉండదు. అందుకనే ఉన్నాడు దేవుడు పక్కటి ఎముక నుండి ఆ ఎముకని తీసినంత మళ్ళా ఆ ఎముకని తీసి ఎవరు తయారు చేశాడు? స్త్రీని తయారు చేశాడు. ఆ ఎముక భూమిలోకి ఎన్నో రోజులకి అది కొన్ని అయితే కరగొండ కానీ ఎన్నో రోజులు కానండి. అదే మట్టి అయితే అది మనుషులు పురుషుడు అంటే అయిపోయాడంటే స్త్రీ అంటే ఇప్పుడు పండగకే చీరమాల మనకు చర్చి డెడికేషన్కి వస్తుంది. అప్పుడు చీరమాల పోతే అప్పుడు రెండు కన్నీళ్ళు కాలిస్తూ వచ్చేస్తాం. మనకేంటది? చీర. అమ్మ నా దగ్గర లేవని చెప్పినా కానీ నేను సరే అదే పోయి ఇంకో మాట చెప్పాలంటే అదే స్త్రీ అత్త ఆడపడుసు ఆవిడ కన్నీళ్ళు కలిసింది అనుకోండి, కోడలో ఏమైనా కలుగుతా? అత్త ఆడపడుసు ఒకవేళ ఏడ్చేదనుకోండి ఆ ఎముక మాత్రం ఆమె ఒకప్పుడు ఎముకి ఇప్పుడు ఆమె కూడా కనుక ఆమె కరతతో కాదు. అందుకే నేను స్త్రీలు గట్టోళ్ళు అందుకే చూడండి బలహీనమైన ఘట్టం అని ఎదిగేటంటే వాళ్ళతో ఆపులు బలహీన ఘట్టం బలమైన ఘట్టమా చెప్పండి? బలహీనమా?
బలమైననా? చెప్పండి, బలమైన బలహీననా? బలహీనమేనా? ఏంటంటే మరి అన్ని మీకు ఎంత మరి వేగమైపోయేప్పుడు ఎముక మీద నీళ్ళు పడితే ఏమవుతుంది? కలుగుతుందా? చెప్పలేదండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ బలహీనమే, పురుషుడు బలమైన వాడు. ఇప్పుడు ఇది ఒక పురుషుడు తీసుకెళ్ళమంటే ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. అదే స్త్రీ అయితే ఇద్దరు కావాలి. ఇద్దరు వస్తేనే అంటే బలహీనం ఘట్టమే కానీ బలహీనమైన ఘట్టమే కానీ బలమైనటువంటి వారే స్త్రీలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రోజు స్త్రీల గురించి కొన్ని మాటలు నేను అంటే విమలయ్య గారు నేను రాదు అని చెప్పే ఉంటారు. చెప్పానండి? చెప్పానా? చెప్పలేదా? చెప్పలేదు చెప్పలేదు మీకు తెలియట్లేదా? నిన్న మీరు రాలేదు. సరే, వచ్చిన ఉంది కదా స్థలమైత్రి ఆదివారం ఆరాధన గురించి సరే నేను తెలియజేస్తాను. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు గలటువంటి స్త్రీ కొనియాడబడును. చాలండి. ఎవరండి? అందము. చెప్పండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఏమండి అంటూ మాటలు ఇచ్చేస్తాడు. యెహోవాయందు భయభక్తులు నుండి స్త్రీ ఏమిటండి? హల్లెలూయా, హల్లెలూయా. పురుషులు అంటే అందంగానే ఉంటారంట. పురుషులు చెప్పండి అందంగా ఉంటారు. పురుషుల గురించి అందక్కడ పురుషులకి సౌందర్యం కొనియాడబడతాను అలాగే పురుషులు ఎప్పుడు అందంగానే ఉంటారంటండి. దేవునికి స్తోత్రం. స్త్రీలు అందంగా ఉంటారంటారా? చెప్పండి. అందుకని మగవాడు మొహానికి కూడా ఫోటో రాసుకోవడం పేరులో రాసింది తెలుసా? ఎప్పుడు చూసారా? ఇలాంటి మా డాడీ హీరో అంటున్నారు వీళ్ళు ఆటలలో. మా డాడీ సూపర్ హీరో అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మొహాన్ని ఎప్పుడు పౌడర్ రాయడు, ఎప్పుడు ఫేస్ క్రీమ్ అంటారు, పేరు కానీ పేరు ఎవరైనా రాస్తారా? అందుకని మొగలు ఎప్పుడు అందగలేదండి. చెప్పండి. అన్నిసరికి చూడండి అంత చెప్పట్లా. ఆడపిల్లలు మాత్రం మా డాడీ సూపర్ హీరో అంటున్నారు, కానీ మమ్మీ నాన్న అంటారా? అందరూ. స్తోత్రం. హల్లెలూయా. మరి స్త్రీలు పౌడర్ రాసుకుంటారు. చెప్పండి. క్రీమ్ రాస్తారు, మేకప్ వేస్తారు, అంతా చెప్పేస్తానండి. మేకప్ వేసేస్తారు. చల్లో ఏంటి రీలు చెప్పారు కుప్ప అంట ఇక్కడ ఏం రాస్తారు? ముసుకేసేస్తున్నారు. ఏం చేస్తారు? నానా రకాలు తిప్పి తిప్పాడు తిప్పి ఇటు తిప్పి ఏడు తిప్పి ఇటు తిప్పి అది ఉన్నా ఒకటే ఇలాంటి ఒక అన్నట్టు అట్లా చేస్తూ ఉంటారు స్త్రీలు. దేవునికి స్తోత్రం. ఎందుకని వాళ్ళకి ఏం కావాలి? అందం కావాలి. అందుకని అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఎవరి పురుషుడు అక్కడ తగిలించిన బట్టలు ఏ బట్టలైనా ధరించుకొని వచ్చేస్తాడు. స్త్రీలకి బీరువ నిండా చీరలు ఉన్నా కానీ అమ్మా ఈరోజు అమ్మగారు ఉదయం బీరువ తీసింది, తీసి ఓ ఎత్తుతుంది. ఎందుకు బీరువ నిండా చీరలు ఉన్నాయి అంటే ఎందుకు అన్ని కట్టేసి చీరలు ఎన్ని బీరువ నిండా చీరలు ఉన్నాయి అన్ని కూడా కట్టేసి నలుగుకొని అంట. మరి ఇంకెప్పుడు ఏం కావాలి? బీరువ ఖాళీ ఉండదో వంటకి ఖాళీ ఉండదు. బీరు తెచ్చి మొత్తం నిండిపోతాం. బీరువాలు ఎన్ని బీరువాలైనా అలాగే. ఏమంటే మాకున్న 2 బీరువాలు ఉంటాయండి. ఒక బీరువ అమ్మగారికి ప్రత్యేకం ఒక బీరువ ఉంటాను. అమ్మగారికి, నాకు, మా పాపకి, మా అమ్మాయికి, మా అబ్బాయికి ముగ్గురు కలిసి ఒక బీరువ అయితే అందరు ఒక్కదానికే ఒక బీరువ. చూడండి. సరే అది కాకపోతే ఒక సెల్ఫ్ లేకపోతే ఒక సెల్ఫ్ సపరేట్ ఉంటుందండి. ఆ సెల్ఫ్లో కింద పైన మా కిందను దాని పైన ఉన్నది మా ఇద్దరి అమ్మగారిది, అదే బాబుది, మా అయ్య పాప మా ముగ్గురు పైన 2 మళ్ళీ అమ్మయ్యే పైన 2 పైన కింద ఉండవు. కింద ఉంచుకోదామా ఇప్పుడు పైన 4 ఉన్నాయి 4 సెలవులు ఉన్నాయి. పై 2 అమ్మయ్యే, కింద 2 నాది మా అబ్బాయిది, కింద మా అమ్మాయిది. అట్లా ఉంటాయండి మా డ్రెస్సులు. అంటే ఎన్ని ఉన్నా కానీ ఏముండదు అసలు ఉండదండి. అదే పురుషుడికి ఏం తగిలిస్తున్నా తగిలించుకొచ్చారు. మనకు మ్యాచింగ్ కావాలి, అన్నీ కావాలి మనకి. స్తోత్రం. హల్లెలూయా. సరే మంచిది లేదు కాదనంటది, కానీ మరి మితిమీరి అనేది ఉండకూడదు.
కొంతమంది చూస్తే మన పల్లెటూరు కానీ కొంతమంది చూస్తే జీన్ ప్యాంట్ వేసుకుంటున్నారు. ఏమండి వేస్తాను, మనం వేస్తున్నారా? ఇంకా కొన్ని సర్వేలు చూస్తే ఏంటండి, పిల్లలను చెడగొట్టేది తల్లిలేనంటండి. పిల్లలను చెడగొట్టేది అవునా కదా? అట్ట ఫ్యాషన్ ఎట్ట తయారు, అట్ట చేస్తూ ఇట చేస్తూ ఆయన చెడగొట్టేది ఎవరు? తెలియలేనండి. ఆలోచించండి ప్రియరా. అందుకని మోడర్న్ డ్రెస్ ఎప్పుడు కదండి, చక్కగా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు స్కిన్ టైట్ జీన్ ప్యాంట్ కానీ స్కిన్ టైట్ టీ షర్ట్లు అవి కాదు మనకు కావాల్సింది. చక్కగా హుందాగా చక్కని డ్రెస్ వేసుకుని మనం ఎక్కడ రావాలండి? దేవుడి సన్నిధికి రావాలి. నేను చూస్తాను కదండి, చాలా మంది తల్లు బిడ్డలను పాడు చేసి మేకప్ దిద్ది నాకు అది ఇది చేసేది తల్లిని కనుక జాగ్రత్త. మీ బిడ్డలను అటువంటి వాటిని మనం ప్రోత్సహించే వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అంటూ ఇక్కడ తెలియజేస్తారు ఏమంటే అందము, మోసకరము, సౌందర్యము, రకము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఎవరంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందంటే మనకి ఎవరితో కొనియాడబడాలి? దేవుని యందు కొనియాడబడాలంటే. ఇంకా ప్రజల సమాజంలో కూడా కొనియాడబడే వాళ్ళు ఉన్నారంటే. దానికి స్తోత్రం. మాట పడిందండి. పైవచ్చి చూసండి, అంటే ఆమె తన భర్త గమనియందు ఉన్నప్పుడు కొనియాడబడే స్థితి ఉన్నారండి. చూడండి, అదే 31:23 వచ్చినాము. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. పేరు కొనిన వాడనై ఉండును. గమనించండి మేడం. అంటే గమనియంత కూర్చున్నారంటే పేరు ఎవరి వల్ల వస్తుంది? ఎవరి వల్ల వస్తుందని పేరు? స్త్రీ వాళ్ళే వస్తుంది పేరు. ఒక పురుషుడు లేకపోతే గమనియంత లేకపోతే పంచాయతీ ఆఫీసులో లేకపోతే కమ్యూనిటీ హాల్లో కూర్చున్నారు అనుకోండి, అతనికి పేరు రావాలంటే ఎవరు పెట్టండి? స్త్రీ అని అంటండి. ఎవరు బట్టి? అందుకే చూడండి, ఒకవేళ ఎవరిని ఏదో తీర్పు తీస్తున్నారు అనుకోండి, వారి బాబు ముందు మీ ఇంట్లో చెప్పుకొని మాకు చెప్పండి. ఆయనకేం కలుగుతుంది? అవమానమే కదా. ఆలోచించండి. అంటే మీ భర్త కొనియాడబడే స్థితిలో ఉండాలంటే, గమనియంత ప్రశంసించబడే వారు ఉండాలంటే మనం కొనియాడబడే స్థితిలో ఉండాలి. స్త్రీలు కొనియాడబడాలి. అందము ఏమిటి ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఏమైపోతుంది అందం? చెప్పండి. తర్వాత ఇప్పుడు 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి మంచి యవనం ఉంటుంది. తర్వాత పిల్లలు కొట్టేసరికి అందం కాస్త పోతే. అందుకని మనం ఎప్పుడు అంద సందాలు కాదు కానీ గుణాలు అనేది మనకి కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవాయందు కొనియాడబడినటువంటి స్త్రీకి మాత్రమే అది వస్తుందని దేవునికి వాక్యం మనకి సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి స్త్రీని ఇంగ్లీష్ అంటారు, స్త్రీని ఇంగ్లీష్ అంటారండి. చెప్పండి అమ్మా. ఉమెన్. ఇంకోటి షీ. ఓకే, 2 మాటలు చెప్పేసి సంతోషం. దేవునికి స్తోత్రం. ఎవరండి? ఉమెన్. రెండో వాళ్ళు షీ. ఉమెన్ లోనే ఉన్నాడు మ్యాన్. అవునా కదా? ఉమెన్ లోనే మ్యాన్ ఉన్నాడు, షీలో హీ ఉన్నాడు. అర్థమైందంటే ఏంటండి? అంతా మెన్, హీ ఎక్కడున్నాడు? స్త్రీలలో ఉన్నాడు. కనుక ప్రాధాన్యత ఎవరదండి? అందుకే కరగట్లేదు ఎముక బట్టయితే కలిగిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. సరే, స్త్రీ అనేది ఏ విధంగా ఉండాలి? ఈరోజు కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తాను. ఈ ఉమెన్ అనే అక్షరాల గురించి కొన్ని మాటలు మనము ఇద్దరు ధ్యానం చేసుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఉమెన్ స్పెల్లింగ్ ఏంటమ్మా? WOMEN. నాకు స్పెల్లింగ్ రావండి, అందుకని తెలియజేస్తాను. ఇంగ్లీష్ నాకు అంతగా రాదు. చదువుకున్నాను కానీ అంతగా ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టేదండి. నేను ఎక్కువ బైబిల్ మీద దృష్టి పెట్టేదండి నాకు. అందుకని ఇంగ్లీష్ నేనేమి ఎక్కువ మాట్లాడను మీ దగ్గర. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రానోడు మీ దగ్గర మాట్లాడేందుకు మన వర్మ ఉన్నాడు. నేను ఇంగ్లీష్ మాట్లాడేందుకు పట్టేసుకుంటాను. ఎందుకు వచ్చింది మళ్ళీ నాకు వచ్చింది వాదన అంతా. అవును కదా? అందుకు ఎందుకు వచ్చింది రాని నుంచి మాట్లాడాల్సిన నాకు ఎందుకు? దేవునికి స్తోత్రం. అయితే 2 మాటలు మాత్రం నేను మీకు తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఉమెన్ అంటే కొనియాడబడిన స్త్రీగా ఉండాలంటే మొదటిగా ఉమెన్ లో మొదటి ఏంటంటే డబ్ల్యూ అనేది అప్పుడు వర్షిప్ వారియర్. ఏంటంటే వర్షిప్ వారియర్. వారియర్ అంటే దాన్ని ఏమనంటే పోరాడే యోధురాలు అంటండి. పోరాడే యోధురాలు. దానికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే సహవాసముతో, అంటే దేవుని సహవాసముతో పోరాడే యోధురాలు అంట.
పోరాడారంటండి. దేవునికి స్తోత్రం. ఎవరు ఆమె అంటే అన్న. ఎవరితో పోరాడింది? ఎవరితో పోరాడింది? దేవునితో సహవాసం చేస్తూ దేవునితో పోరాడి చేయనుంది. హల్లెలూయా. అందుకని స్త్రీ వారియర్స్ అండి, వర్షిప్ వారియర్ అండి. అంటే దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము చేస్తూ దేవునితో పోరాడి గెలిచేవారండి. ఎవరో స్త్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సమయం అంటే ఆమెకి ఏం దేవుని సన్నిధిలో సహవాసం చేస్తూ ఏ విధంగా పోరాడిందండి? అయ్యా నీవు నాకు ఒక గర్భఫలము ఇస్తే, నాకు ఒక గర్భఫలం ఇస్తే అయ్యా నేను నీకు సమర్పించేస్తాను అని దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తూ దేవునితో పోరాడి ఏం పొందుకుందండి? గర్భఫలము పొందుకుంది. అందుకని ప్రియమైన స్త్రీలు బలమైనటువంటి వారి కనుకని మీరు దేవునితో, ఎంతో మంది స్త్రీలు దేవునితో పోరాడి చేయబొందినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారిలో అన్న ఒకరు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే స్త్రీ ఎట్లుందంటే వర్షిప్ వారియర్గా ఉండాలి. అంటే దేవునితో సహవాసం చేస్తూ పోరాడే యోధురాగా ఉండాలంటండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారియర్ అంటే యుద్ధం చేసే వారు ఉంటారు చూస్తారండి. వారికి వచ్చిన పేరు. వారు ఏం చేస్తుంది? జయము కలగడానికి ఏం చేస్తుంది? యుద్ధము చేస్తారండి. పోరాటాన్ని ఎంతవరకు పోరాడతారండి? జయము కలిగేంత వరకు కూడా పోరాడుతుంటారు. కనుక నీవు కూడా దేవునితో నీకు అంటే గర్భఫలమే కాదు, నీకు ఏది కావాలో, ఏది అవసరమో, ఏది ఎక్కడ కావాలో, ఈ అందసంతాలు కాదు మనకు కావాల్సింది. కొనియాడబడే స్థితిలో నీవు నేను ఉండాలంటే ఏమంటే దేవునితో పోరాడి ఏం చేయాలండి? అందుకని మిమ్మల్ని పెళ్ళినకి గొప్ప మంది పిల్లలు ఉన్నారు. పెళ్ళినకి ఎవరండి? పెళ్ళినెవరు? పెళ్ళినెవరండి? అన్న తోడుకోవడం కాదు, ఇంకో భార్య పెళ్ళిన ఎవరు భార్య అంటే ఎలకానికి భార్య అన్నమాట. పెళ్ళినకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 90 మంది పిల్లలు ఉన్నారు. ఎక్కడ చరిత్రలో ఉన్నారా? లేరు. కానీ పోరాడి గెలిచి ఇప్పుడు అన్న కొనియాడబడుతుంది. ఎక్కడ కొనియాడబడుతుంది? సమూయేలును బట్టి కొనియాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరి బిడ్డకి మొదటి ఓడి ఎవరండి? బిడ్డకి తల్లి. మొదటి ఎవరండి? తల్లినండి. తల్లి చేస్తే ఉగ్గు పాలతో పెంచుద్ది. ఇప్పుడు మిరియాము యుగబేద్ ఉన్నారండి. అమరాము యుగబేద్ భార్య భర్తలు యుగబేద్ ఉందండి. ఏమేంటండి? మోషేని పెంచింది ఎక్కడ? ఉగ్గు పాలతో. నువ్వు యూదుడివే కానీ నువ్వు ఐగుప్తుడవో కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే చిన్నతనంలో ఈ బిడ్డకు మనం ఏదైతే నేర్పిస్తామో పెద్ద తర్వాత కూడా అదే నేర్చుకుంటానికి తల్లి ఒడి జాగ్రత్త. బిడ్డ చెడిపోతున్న కారణము తల్లి, ప్రయోజకుడైన కారణము తల్లి. ఈ అన్న తన బిడ్డను ఏ విధంగా పెంచిందండి? ఆ ఉప్పు పాలతో. అయ్యా నువ్వు దేవుని సన్నిధిని నేను సమర్పించుకున్నా, నువ్వు దేవుని సన్నిధిలో పెరగవలసిన వాడివే, నువ్వు దేవుని బిడ్డవే అని ఆ ఉప్పు పాలతో బిడ్డను పెంచింది. బాలుడుగా ఉండగానే ఎక్కడ సమర్పించేశాడని? దేవునికి సమర్పించాడు. ఎన్ని అర్హతలు కలిగినటువంటి తయారండి? ఎవరు? సమూయేలు. మొదటిగా ప్రవక్త అంటే యాజకుడు మొదటిగా, రెండవది ఆఖరి న్యాయాధిపతి, మూడవది ప్రవక్త, నాలుగవది దీర్ఘదర్శి, ఐదవది రాజులను అభిషేకించే 5 అర్హతలు సంపాదించుకున్నాడు. ఎవరో? సమూయేలు. ఇప్పుడు ఈ ఘనత వచ్చింది తల్లికి వచ్చింది. కారణం ఏంటండి? తల్లి మొదట వాడి ఇక్కడ బిడ్డలను, చిన్న తల్లి ఏదైతే పోరాడే యోధురాలుగా బిడ్డలను పెంచాలి. దేవునికి స్తోత్రం. మా ఊరు వెళ్తారు, ఎల్లప్పుడు మా అమ్మ దగ్గర వచ్చి అమ్మో మా అయ్య గారు అబ్బా గొప్ప, లేకపోయినా కానీ ఏం చేస్తారు? ఇప్పుడు మా దగ్గర లేకపోయినా కానీ ఏం చేస్తారు? వెళ్ళి ఇప్పుడు ఇల్లు చెప్పి ఏమయ్యారు అన్నగా, అమ్మో మా అయ్య గారు గొప్ప, అట్లాంటి ఎట్లాంటి ఎవరు ఘనత? కన్నా నా తల్లికి నా తండ్రికి ఘనత. వాళ్ళు కొనియాడపడతారు. అంటే మనకు కావాల్సింది ఈ అన్న చందాల కొరకు మనం పోరాడాలని కూడా మన బిడ్డలు అవుతారు. చెప్పండి అండి, దేనికి పనికి రాని వారిగా తయారవుతారు. దేవుడిని కొనియాడబడే స్థితిలో మనం ఉండాలంటే వర్షిప్ వాడాలి. అంటే దేవుడితో సహవాసం చేస్తూ పోరాడే వారిగా మనమైతే అప్పుడు మనము కొనియాడబడే వారిని ఉంటామంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ బిడ్డలను చిన్న ఉగ్గు పాలతోనే దేవుని యొక్క బైబిల్లో భక్తిలో పెంచితే ఆ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళైతే అప్పుడు అబ్బా పలానా వారి కుమారుడు అండి, పలానా వారి కుమార్తె, నా తల్లి పెంపకం అండి అంటారు. అప్పుడు ఎవరికి ఘనత? చెప్పండి అండి, తల్లికి ఘనత. కనుక ఇప్పుడు మనకు అంత సంతాలు కావాలా? కొనియాడబడే స్థితి కావాలా? కొనియాడబడే స్థితి కావాలని ఏం చేయాలండి?
అంద సౌందర్యం అన్ని కూడా మనకి వద్దు, అది వ్యర్థము అని తెలియజేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో ఏంటమ్మా, ఓ అనగా ఒబీడియంట్. ఒబీడియంటే చెప్పండి, ఒబీడియంట్ అండి లోబడుట, విధేయత. ఏంటండి లోబడుట, విధేయత. చూద్దాము మొదటి పేతురు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. పేతురు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. ఆ ప్రకారము చూడండి, శారా అబ్రహామును యజమానుడా అని పిలిచి అతనికి లోబడి మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉండిన ఆమెకు పిల్లలగుదురు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. రెండవదిగా ఒబీడియన్స్. అందుకే ఇక్కడ అబ్రహాం ఏమంది చెప్పండి, అబ్రహాం ఏమందండి, యారా అబ్రహమా అందా. మనం ఏం పిలుస్తాం, రే ఎక్కడున్నావు నాకు అది రారా, ముద్రస్తం కూడా నీ కాళ్ళుగా నీ చెయ్యలుగా అంటావా, ఎంత లాగి ఎంతపడు అంటారా, అంటారు, ఖచ్చితంగా అంటారు. కొంతమంది ఉన్నారండి, ఆలోచించండి మీరు కూడా. అబ్రహాముకి ఈ అబ్రహాము సరే శారా అబ్రహాం ఏం పిలిచింది, యజమానుడా అని ఆయనకు లోబడింది. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉన్నారు బంగారమా పిలుస్తారు, మంచిది పిలుస్తారా, బంగారం మంచిది, బంగారం పిలవడం మంచిది. ఆ బంగారం ఎప్పుడు వరకు ఉండాలి, అంతేగాని ఏదైనా తేడా వస్తే ఉండదు ఆ బంగారానికి ఈ బంగారానికి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, చాలా కొనియాడబడినది ఇక్కడ. కారణం ఏంటో తెలుసా, తన యజమానుడికి లోబడినది. అమ్మా, స్త్రీకి కిరీటం ఎవరు అంటే భర్తకి కిరీటం ఎవరు, భార్య. అంటే నువ్వు ఎవరి భర్తకి ఎక్కడ ఉన్నావు, కిరీటం ఉంటున్నావు అంటే నువ్వు కిరీటం తన మీద ఉండాల్సిన పని లేదు. ఎక్కడ ఉండాలండి అంటే భర్తకు లోబడాలి. ఇప్పుడు సంగమునకు శిరస్సు ఎవరు, క్రీస్తు. సంగమునకు శిరస్సు క్రీస్తు. ఇప్పుడు మనం సంగమునకు శిరస్సు క్రీస్తు మనం ఏం చేస్తున్నాము, లోబడుతున్నాము. హల్లెలూయా. అంటే స్త్రీకి శిరస్సు అంటే భర్త కనుక ఏం చేయండి, ఆయనకు లోబడే వరకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యారా పోరా అని పిలవకూడదండి. ఇట్లా ఒక ఏంటంటే ఎవరో నీ గురించి ఎవరో వచ్చారని పిలుస్తుందండి. ఇంకా మా కోడలో పిలుస్తుంది, మా మేనగోడలో పిలుస్తుంది మా అబ్బాయిని, అన్న కొడుకుని సంజయ్ అని పిలుస్తుంది. ఏంటి అన్న సంజయ్ అని సంజయ్ అండి, సంజయ్ ఎవరు అని అన్న. సంజయ్ అంటే నీకు తెలియదు అన్న అంది. సంజయ్ ఎవరు ఎవరితో నీకు అని అన్న. మా ఆయన అంది. మరి ఆయన ఎప్పుడు ఏమన్నా పిలవాలి, ఎవరిని అని పిలువు, లేకపోతే మాస్టర్ గారిని పిలువు. సంజయ్ అండి సంజయ్ అట్లా కదా. చిన్నప్పుడు అలవాటు అయిపోయిందండి నాకు. అలవాటు అయిపోతే మేనగొడవు, చిన్నప్పుడు అలవాటు అయిపోతే అలా పిలుస్తావా, ఎవరు పిలవాలి, మాస్టర్ గారిని పిలువు, లేకపోతే ఎవరిని పిలువు. అంతేగాని మేమున్నప్పుడు రేపు మీ ఇష్టం, మీరు ఇద్దరు అట్లా పిలుచుకున్నా సంతోషమే. కానీ చెప్పండి అండి, మీరు అందరూ ఉన్నప్పుడు ఏమి పిలవాలి, ఏమన్నా పిలువాలి, అంత మాస్టర్ గారిని పిలువు. ఆయన మాస్టర్ గారు శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్ మాస్టర్ గారు అండి, కానీ మాస్టర్ గారిని పిలువు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు కొనియాడబడాలంటే నీ భర్తకు నీవు లోబడాలి అంతే. లోబడాలి, విధేయత చూపించాలి. అందుకని ఎవరైతే వారిగా ఉంటారో అక్కడ తెలియచేసిన మాట ఏమిటంటే, చూడండి మీరు యోగ్యముగా నడుచుకోవచ్చు. ఎవరండి అక్కడ యోగ్యంగా పుట్టినట్టు పడింది ఏంటంటే అంతరంగ పురుషుడు అని అన్నదండి. ఏదంటే అంతరంగ పురుషుడు అంటే మీ భర్తకు ఏ భయం లేకుండా ఉంటే అప్పుడు మీరు శారా పిల్లలు, శారా పిల్లలు. శారా ఎవరండి, శారానగా టైం ఎక్కువైపోతుంది నాకు. శారా ఎవరండి, రాజకుమారి. శారా అంటే అబ్రహాం విశ్వాసులకు తండ్రి, శారా అంటే రాజకుమారి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె రాజకుమారి కనుక రాజకుమారి అబ్రహాం అని పిలిచింది, యజమానుడా అని పిలిచి ఆయనకు లోబడింది, విధేయత చూపించింది. ఇప్పుడు ఏమడా, హల్లెలూయా, హల్లెలూయా. విధేయత చూపించడమే కదండి, విధేయత చూపించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి పిల్లలండి, శారాకి పిల్లలు. హల్లెలూయా. శారా కొనియాడబడినదండి. కారణం ఏంటో తెలుసా, తన భర్తకు
విధేయత చూపించింది. కనుక డబ్ల్యూ అంటే వర్షిప్ వారియర్, పోరాడాలి దేవుడితో సహవాసం చేస్తూ. రెండవదిగా ఒబీడియంట్, విధేయతను కలిగి లోబడే వారికి ఉండాలి, అది సేవ ఉన్నది. ఇక మూడవదిగా మనం చూద్దాం. మూడవది ఏంటమ్మా? ఎమ్ అనగా మెడిటేట్. అంటే మెడిటేట్ ఏంటండి? భద్రపరుచుకున్నట. ఇదేంటండి? భద్రపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీని గురించి చెప్పాలంటే చాలా మనం చెప్పుకోవచ్చండి. ఒకటి, మరియమ్మ ఏమేం చేస్తుందండి? సుమేరు ప్రవచనం చేస్తాడు. ఏమనంటే, నీ హృదయంలోని ఒక ఖడ్గము దూసుకుపోతున్నప్పుడు ఆ మాటలు తన హృదయంలో భద్రపరుచుకున్నది. వల్ల జ్ఞానం వచ్చి, అయ్యా దీని గురించి మేము పొలంలో గొర్రెల మందలు కాసుకుంటున్నప్పుడు దూత వచ్చి మాకు చెప్పిన ఆ మాటలన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకున్నదండి. హల్లెలూయా. అందుకు మన ఇంటికి గుట్టు, పొలానికి గట్టు. పొలానికి గట్టు, ఇంటికి గుట్టు. లేకపోతే ఏమవుతుంది? పొలానికి గట్టు లేకపోతే నీరు ఉండదా? పొలం పంట పండుదా? ఏమవుతుంది? అలాగే ఇంటికి గుట్టు లేకపోతే ఏమండి? ఇంటికి గుట్టు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. కొన్ని భద్రపరచుకోవాల్సిన విషయాలు భద్రపరచుకోవాలి, బయటికి చెప్పవలసిన చెప్పనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తా కదండి. అంటే నిన్న వాక్యం, మన వాక్యం జయపాల్ చెప్పిన వాక్యం అనండి. ఇప్పుడు 4 గోడలు చదవాల్సింది 4 గోడల మధ్య ఉండాలి. దాన్ని ఈరోజు ఏం చేస్తానండి? బయటికి విప్పేసి భర్తకు బలహీనత కానీ, అత్తమామ బలహీనతలు కానీ, లేకపోతే ఆడపడుచుల బలహీనతలు కానీ తీసుకొచ్చి ఏం చేస్తారండి? బయటికి తిప్పేస్తున్నారు. ఏమండి? కుటుంబానికి గుట్టుగా ఉన్నటువంటి వారి కొనియాడబడినటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎన్నైనా ఉన్నాయి, అత్తమామలతో ఎన్నైనా గొడవ ఉండవచ్చు, భార్య భర్తలు మీకు ఎన్నైనా గొడవ ఉండవచ్చు. కానీ 4 గోడల మధ్య ఉండవలసింది 4 గోడల మధ్య ఉండాలి కదా. దాన్ని బయటికి ఎప్పుడు బయటికి విప్పకూడదు. బయటికి ఎప్పుడు నీ గుట్టును బయటికి చెప్పకూడదు. ఈరోజు చాలా మంది ఆ గుట్టును బయటికి విప్పి అల్లవల్లమైపోతున్నారండి. వారి పరిస్థితి ఏమైపోతే చెప్పడం వల్ల వారికే అవమానం కలుగుతుంది. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, అమ్మో ఇంట్లోనండి ఎన్ని జరిగినా కానీ గుట్టు అనేది బయటికి అలాంటి అని అంటారు కొంతమంది అయితే అబ్బో ఇక చెప్పేసి ఇంట్లో ఉన్నాయన్నీ సీక్రెట్లు, రహస్యంగా దాచుకోవాల్సిన విషయాలు కూడా బయటికి చెప్పేసేవారు కొంతమంది. అంటే దానివల్ల ఏమవుతుందండి? మన కుటుంబమే పోతుంది. అందుకని మరియమ్మ ఏం చేస్తుందండి? ఈ జ్ఞానంలో, గొల్లలో చెప్పిన మాటలు, సుమేరు చెప్పిన మాటలు, ఈ మాటలన్నీ తన హృదయంలో భద్రపరుచుకుంది. అంటే గొల్లలో చెప్పిన మాట చెప్పాడు, అమ్మ ఈయన రాజులకు రారాజు అన్నప్పుడు నా కొడుకు గొప్పవాడు అని ఏమన్నా విరవిగిందా? ఏమి విరవిగల. కనుక మనము కూడా అండి అన్ని కొన్ని విషయాలు మెడిటేట్ చేసేది. అంటే భద్రపరచుకోవాలి, ధ్యానము చేసేవారు. మరియమ్మ ఏం చేస్తుంది? ధ్యానము చేస్తుంది, భద్రపరచుకుంది కొన్ని విషయాలు. హల్లెలూయా. ఈ మెడిటేట్ ధ్యానం కూడా ఉండదండి. అంటే ఏమి ధ్యానం అంటే దేవారాత్రము దేవునికి వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. వారు ఏమవుతారండి? కొనియాడబడతారు. వారు చేసేది యావత్తు సఫలం. అందుకని మరియమ్మ కూడా ఎక్కడ ఉందండి? దేవుని అంటే ధ్యానం చేస్తుందండి ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆమె కొనియాడబడినటువంటి స్త్రీలో మేరీ ఉన్నది, మరియమ్మ ఉన్నది. కనుక ఎందుకంటే ఆమె ధ్యానం చేస్తుంది, కొన్ని గుట్టులో ఉండవలసిన వాటిని భద్రము చేసుకున్నది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే చెప్తాం కదండి, భార్య భర్తలు ఎన్నో లోపం ఉండవచ్చు. భర్త భార్య లోపాన్ని బయటకు చెప్పకూడదు, భార్య భర్త లోపాన్ని బయటికి చెప్పకూడదు. చెప్తే ఎవరికి లోపండి? వాళ్ళు కొనియాడబడిన స్త్రీలు కాదండి, కొనియాడబడినటువంటి పురుషులు కాదండి. వారు గమనించండి కదా. కనుక ఎప్పుడు కూడా 4 గోడల మధ్య ఉన్నటువంటి గుట్టులు ఎప్పుడు కూడా బయటికి విప్పకుండా ఉంటేనే కొనియాడబడినటువంటి వారు. తర్వాత ధ్యానము చేసేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో కొనియాడబడిన. అందుకే మేరీ కొనియాడబడినది. హల్లెలూయా. మేరీ మరియమ్మ కొనియాడబడినటువంటిదిగా ఉన్నది. ఇక 4వ లెటరు ఈ అనగా ఎన్లైటర్ అంటే ఎలుతురు లేదా బుద్ధిమంతులు. ఇదేంటండి? వెలుతురు అన్నారు అంతేనా? ఎన్లైటర్ అంటే అంతేనా? బుద్ధిమంతులు, బుద్ధిమంతురాలు. తర్వాత ఎవరన్నారండి? వెలుతురు అంటే ఎన్లైటర్ అంటే వెలిగించేవారు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అంటే బుద్ధి కలిగిన వారు వెలిగించేవారు. అండి ఏం వెలిగిస్తారు అని అంటే ఆలోచన చేసుకుంటున్నట్లయితే ఎస్తేర్ అమ్మా, ఎస్తేర్ ఏం చేసింది?
తన వారి జాతిని వెలిగించుకుంది. హల్లెలూయా. బుద్ధి కలిగి తన జాతికి వెలిగించింది. అది ఎస్తేర్ అనగా నక్షత్రము. ఎస్తేర్ అంటే ఏదండి? నక్షత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వెలిగించబడి బుద్ధి కలిగి ఆ జాతిని వెలిగించింది. ఎందుకంటే హామాను అనేవాడు ఏం చేశాడు తెలుసా? యూద జాతిని మొత్తము నాశనం చేయాలని ఉరుకులతో వేసేసాడు. ఎవరో? హామాను. అయితే మొత్తకై తెలియచేశాడు, రాణి స్థానంలో ఉంది చేస్తే చెప్పాడు, అమ్మా నువ్వు రాణి స్థానంలో ఉన్న వరకు మమ్మల్ని వదిలిపెడతావేమో, నువ్వు కాకపోతే వేరు పడిన మాకు దేవుడి ద్వారా మాకు సహాయం చేస్తున్నప్పుడు అప్పుడు ఇస్తే వర్తమానం పంపించింది ఏమంటే, మీరు ఉపవాసం ఉండే నేను కూడా, అంటే బుద్ధి కలిగి ఏం చేస్తుందో తెలుసా? ఆ జాతిని వెలిగించుకున్నది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అందుకే బుద్ధిమంతులైతే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము చూద్దాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందలి జ్యోతులను పోలిన వారి ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నను ఎవరు అనేకులను తప్పుదురో వారి నక్షత్రములు నిరంతరము ప్రకాశించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతులు ఏమండి? బుద్ధిమంతులు ఏం చేస్తారండి? కనుక అక్కడ తెలియచేస్తుంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే ఏం చేస్తుంటారు? వారు ప్రకాశిస్తారు. కనుక బుద్ధి కావాలని మనకి. బుద్ధిహీనులు ఏం చేస్తుంది? బుద్ధిహీనులు ఏం చేస్తుంది? ఏమండి? మూడో తన చేతులు తన ఇల్లును పెరికి వేసుకుంటది. అంతేనా? మూడో ఏం చేస్తుంది? తన చేతులతో తన ఇల్లును పెరికి వేసుకుంటది. అదే బుద్ధిమంతురాలు అయితే తన ఇంటిని కట్టుకుంటది. హల్లెలూయా. అంటే జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? తన ఇంటిని కట్టుకుంటుంది. ఎవరు కట్టేవాళ్ళు? స్త్రీయా పురుషుడా? ఇల్లు కట్టేదండి. పురుషుడు కట్టలేదా? కట్టేది పురుషుడు. స్త్రీ అంటే ఆత్మీయమైన గృహాన్ని, లేకపోతే మన ఇంట్లో ఒక గృహాన్ని కట్టేది స్త్రీయే. జరిగిస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే అందుకని ఇంటి చూడు చెప్పండి అండి. మనం చాలా మనకి ఒకవేళ మేము కొన్ని ఇల్లుకి వెళ్తామండి, నీట్గా ఉండి అనుకోండి, అబ్బా ఇల్లు అంటావు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కొంతమంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. నేను పొద్దున్నే క్విజ్ పెడతానండి ధర్మజుల గ్రూప్లో. పెట్టిన 2 నిమిషాలు మేము ఆన్సర్స్ వచ్చేస్తుంది. అంటే ఏంటంటే చెప్పండి, 2 నిమిషాలు ఆన్సర్స్ పెట్టారనుకోండి, 2 నిమిషాలు ఆన్సర్స్ వచ్చేది. అంటే ఎక్కడుందామే? ఫోన్లోనే ఉంది. సరే నేను పెట్టింది. ఎప్పుడు వరకు ఫోన్ ఉండదు? 10-11 వరకు ఫోన్లో ఉండదు. మరి ఇంటి పని ఎవరు చేస్తారు? ఇంటి నిండా ఏకల మోత. ఏది ఏకల మోత అంటే లేదు కదండి, అంట్లు ఉంటాయి కదా, ఇంగ్లీష్ కన్సలు ఉంటాయి కదా, అవన్నీ ఏముంటాయి? ఒక మూలన ఎన్ని గంటలు? 11 వరకు. అట్లాగే ఇక హ్యాపీగా 11 గంటలు లేచి ఈ బాధ అంతా నేనే పడాలా, ఇదంతా నేనే చేయాలా అని ఏం చేస్తుంది? ఏదో గురువంతా మోసనట్టు చేస్తూ ఉంటుందండి. గమనించండి, స్త్రీ ఎంతలాగా ఎప్పుడు కూడా ఏం చేయలేదు, పని చేసేవారు ఉండాలంటే. హల్లెలూయా. ఈ పని అయిపోయిన తర్వాత ఏదో వంటి వండలే నాకు ఉంటుంది. ఇక ఆయన ఏదో డ్రైవింగ్కి వస్తాడు. డ్రైవింగ్కి వచ్చి ఏమైనా కూర ఉంటాను, నేను ఉండలేను కానీ ఒక్కొక్క కర్రీ నుండి కర్రీ పాయింట్ తీసుకురా. ఇప్పుడు ఫ్రీగా దొరికేస్తున్నాయి. ఏంటది? కర్రీ పాయింట్లో నేను ఉండలేను కానీ వత్త కర్రీ తెచ్చేసేది. ఈయనేం చేస్తున్నాడు? మరి ఇంటికొచ్చి ఏం తింటే ఏముంటుంది? మరి ఒక్కొక్క కర్రీ, సాంబార్, కూర ఏవో తీసుకొచ్చి అవి తిని మళ్ళీ తిని మళ్ళీ పడుకుని మళ్ళీ తోమాలి. మరి పక్క ఎప్పుడు అవుతుంది? వాహనం ఎప్పుడు తోముతుంది? ఎప్పుడు ఉంటుంది అంటే చూడండి, అంత బద్దకస్తురాలంటే అంత బద్దకస్తురాలకి దరిద్రత ఉంటుందండి. ఎక్కడ చింపుడి గుట్టలాగా వస్తుంది దరిద్రత. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బుద్ధిమంతులైతే ఆకాశముల జ్యోతులు పోలిన వారే ప్రకాశించదురు. అనేక దేవుని వైపు ఇప్పుడు ఈ ఎస్తేర్ నక్షత్రము బుద్ధి కలిగి తన జాతిని కాపాడుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులుగా ఆలోచించండి. అంటే మనము వెలిగించబడిన వారు ఉండాలంటే బుద్ధి కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈ బుద్ధి లేని వారు ఏమవుతారండి? అబిగయీలు బుద్ధిమంతురాలు ఏం చేస్తుంది?
తన భర్తకు ఉపద్రవం రాబోతుంటే ఏం చేస్తుంది? తప్పించింది. అతను మోటువాడు మోటువాడు పోతపడేది కదా, బుద్ధి కలిగినటువంటి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిహీనురాలైతే ఇంటిని పీకేస్తానట్టుగా పెదపాల మీద ఉన్నదండి. ఒక ఆమె ఇంట్లో పొయ్యిలో పొలంలో ఎవరు పెడతాకి అయినా అనుకోవడానికి లేక ఏం చేస్తుందండి? పొలంలో ఇప్పుడు ఇల్లు ఉంది, చక్కగా ఇల్లు ఉంది, పొయ్యి ఉంది, పొయ్యిలో పొలంలో పెడతాకి పొలం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? అక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి. పొలంలో ఎవరి ఇంటిలో ఉన్నటువంటి సూర్యుడు ఉన్నట్టుగా పొలాలన్నీ తీసి పొయ్యిలో పెడితే ఏమో తిల్లు ఏమవుతండి? వర్షకాలం వచ్చేసింది, మొత్తం ఇల్లంతా కూడా తడిసిపోతుంది. ఇప్పుడు ఏం పెట్టాలి? అక్కడ గిన్నెలో నీళ్ళు కూడా పెట్టుకోవాలి. అది ఎందుకు? మరి ఖాళీ ఉన్నప్పుడు ఆ గుడ్డంటే పొలంలో కూర్చుంటే పోతుందా? అంటే ఇప్పుడు గ్యాసులు వచ్చేసినాయి మనకి. ఇప్పుడు గ్యాసులు వచ్చేసింది అనుకోండి, కొంతమంది గ్యాస్ లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, కొంతమంది చెప్తున్నానండి. మరి ఇప్పుడు ఏం చేస్తాం? ఇల్లు పీకి ఎక్కడ పెట్టింది? పొయ్యిలో పెట్టింది. ఎవరి ఇల్లు వర్షకాలం వచ్చేసరికి మళ్ళీ ఈ యాసకాలం వచ్చేసరికి మళ్ళీ అడగడం మళ్ళీ చదివి మళ్ళా ఎప్పుడు ప్రతి సంవత్సరం అదే పరిస్థితి. ఏంటయ్యా నోబులు అన్నమనుకో, ఆ పేరు ఏదో ఉందండి, ఆయన పేరు నోబులు, ఆ పేరు సామ్రాజ్యం ఉందండి. స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తుండే గారు, ఏం చెప్తుంది? ఏమ్మా సామ్రాజ్యం, ఆ పేరు సామ్రాజ్యం ఏదో ఉందండి. ఏమ్మా అన్నమనుకో, ఏం చెప్పగారు, ఆయన పొలం తీసినప్పుడు ఇంటికి ఒక్క పెడతామేంటమ్మా అట్లా ఉంది. ఆమె అవుతుందండి బుద్ధిమంతుల బుద్ధిహీనరాలా జాగ్రత్త. అందుకని జ్ఞానం కలిగినటువంటి వారిగా వెలిగించబడాలి. అనేక మందిని అందుకే ఇస్తే ఆమె వెలిగించబడింది అనేక మందికి, అందుకే ఇస్తే పుణ్యాలు పడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక తర్వాత ఏంటండి? అనగా నవరిష్. దీనికి అర్థము పెంచుట, పోషించుట. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము. అంటే పెంచాలి, పోషించాలి. చూడండి, మనం చూసినట్టే ఈమె ఎవరంటే యుకేబేదు. ఈమె ఎవరండి? యుకేబేదు. ఒక 5 స్త్రీల గురించి మాత్రం మీకు చెప్పానండి నేను. మొట్టమొదటిగా పోరాటంలో యోధురాలుగా నిలబడింది ఎవరు? అన్న. వెరీ గుడ్. రెండవదిగా ఒబీడియంట్ విధేయత కలిగింది ఎవరు? శారా. వెరీ గుడ్. మూడవది భద్రపరుచుకున్నది ఎవరు? భద్రపరుచుకున్నది, ధ్యానం చేస్తుంది. అదే సూర్యుడు మరి వెరీ గుడ్. సూర్యుడు శంకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలతో చెప్తాం, మీ స్త్రీ చెప్పతే పురుషులు చెప్పారండి, వాళ్ళు చెప్పండి రకంగా చెప్పేస్తారు. మూడవది. 4వది ఎవరండి? ఇస్తే వెలిగించబడినది. ఇక 5వదిగా చూస్తున్నది యుకేబేదు. ఎవరండి? యుకేబేదు ఎవరండి? రాసుకోవాలమ్మా, రాసుకోవాలా. 3వ ఎవరండి? యుకేబేదు. 5వ యుకేబేదు. ఎవరండి? మోషే తల్లి. ఎవరండి? మోషే తల్లి. ఎంతమంది పిల్లలు పుట్టారు మోషే? అంటే యుకేబేదుకి అమరాము. అమరం అంటే మిరియమ్మ, అంటే మోషే తండ్రి. ఎంతమంది పిల్లలు పుట్టారు వాళ్ళకి? 3 సంతానము. ఎవరండి? 3 సంతానము. ఒకరు అహరోను, మిరియాము, మోషే. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. అహరోను ఎవరండి? ప్రధాన యాజకుడు. హల్లెలూయా. యాజకత్వం చేసినటువంటి వాడు అహరోను. యాజకత్వములో ఉన్నటువంటి వాడు. అంటే అహరోను యాజకుడు ఉన్నాడు. మిరియాము ఎవరండి? ప్రవక్తిని. ప్రవచనాలు ఎవరు ప్రవచిస్తారు? ఏమండి? ప్రవచనాలు ప్రవచించేది దేవునిలో ఎక్కువ ఎవరైతే గడుపుతారో వారు మాత్రమే ప్రవచనాలు ప్రవచించేవారు. ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? ప్రవక్తలు చాలా మంది పురుషున్నారు, కానీ ప్రవక్తినీలు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? 7 ఉన్నారు. ఎంతమంది చెప్పమ్మా? 7. ఒకరు మిరియాము. రెండవది నాతో చదువుకున్నాం దెబోరా ప్రవక్తిని. ఎక్కడుంది? మస్తకి సరళ వృక్షము క్రింద ఉండి ఏం చేస్తుంది? తీర్పులు తీస్తుంది, ప్రవచించామే. 3వ హోదా అనే హాముందండి. ఈమె కూడా ప్రవచనాలు ప్రవచించినామే. ఇక పిలుపు కుమార్తెలు 4. అంటే ప్రవక్తలు బైబిల్ మొత్తంలో 7 ఉన్నారు. గుర్తుంచుకోండి మీరు. హల్లెలూయా. మీరు ప్రవచించు వరము కలిగిన వారు. అందుకే చూడండి, ఈ యుకేబేదుకి పుట్టినటువంటి 3 కుమారుల్లో కూడా ఒకరు యాజకులు, ఒకరు ప్రవక్త, ఇంకొక ఆయన న్యాయకుడు. హల్లెలూయా. ఎవరు నాయకులు? ఎవరండి? మోషే. అంటే చూడండి, బిడ్డలు ఎక్కడ పెంచిందండి? దేవుని కొరకు తన బిడ్డలు పెంచింది. దేవుడు బైబిల్లో ఆ బిడ్డలు
పెంచింది, పోషించింది. ఇప్పుడు ఆ కాలంలో పురుషులందరూ కూడా చంపేమని శాస్త్రం వచ్చిందండి. ఎప్పుడు ఫరో కాలంలో, మోషే కాలంలో మగపిల్లలు పుట్టేదే చంపేసేసేయండి, ఆడపిల్లలు పుట్టే బతికేమన్నారండి. ఆ మంత్రస్థానం పూయ క్షిప్ర అనే వారు ఉన్నారు. మీరేం చేస్తున్నారు? ఎవరు పురుషుల్ని చంపడం, ఎందుకంటే దేవుడికి భయపడి చంపలేదండి. హల్లెలూయా. వెళ్ళి ఫరోరాజు అడుగుతున్నాడు, ఏంటమ్మా పురుషులు ఎక్కువైపోతున్నారు ఏంటంటే, అయ్యా యోధ స్త్రీలు, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు పాన్పుకి వెళ్ళేసరికి వారు బిడ్డలను అనేస్తున్నారు. గమనించండి, అయినా చంపేస్తున్నాడు. సంబంధంలో 3 నెలలు మోషేని దాచిపెట్టిందంట. ఎవరు యుకేబదండి, గుర్తుంచుకోండి పిల్లలు, ఎవరండి? యుకేబదు 3 నెలలు బిడ్డలు దాచిపెట్టింది. దాచిపెట్టలేక ఏం చేస్తుంది? జమ్ము పెట్టు తయారు చేసి నైలు నదిలోకి వదిలేస్తే వెనక ఎవరు వెళ్ళారు? మిరియాము అక్క ఎక్కడ మిరియాము పొలలేస్తానంటూ వెళ్ళారు. అదే సమయంలో ఫరో కుమార్తె ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. ఆ నైలు నుంచి పెట్టు వచ్చినప్పుడు చూసి, ఆ పెట్టెలో ఉన్న బిడ్డలు చూసినప్పుడు ఎవరు ఎదుగుతున్నాడు? మోషే అందంగా సుందరంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆమె అనుకుందంట, రాజకుమారి అనుకుందంట, ఈ బిడ్డను నేను పెంచుకుంటానని మనసులో అనుకునేసరికి వెంటనే మిరియాము వచ్చింది, అమ్మా మరి బిడ్డకి పాలించి పెంచడానికి ఒక దారిని నేను తీసుకురానా అంది. హల్లెలూయా. ఈ బిడ్డకి పాలించి పెంచడానికి ఒక దారిని తీసుకురానంటే ఆమె ఏం చేస్తుంది? తీసుకురామని చెప్పినప్పుడు గమనించండి, ఆమె దారిని తీసుకొచ్చింది. ఎవరు ఆ దారి అంటే యుకేబేదే. హల్లెలూయా. ఈ యుకేబేదు తల్లి, మోషే తల్లి యుకేబేదు పెంచింది, ఉప్పు బాలతో పెంచింది. అయ్యా నువ్వు యూదుడివే, నువ్వు హెబ్రీనివే, నీవు ఫరో మాత్రము కాదని పెంచింది. మోషే గొప్ప నాయకుడు అయ్యాడు. ఇప్పుడు తల్లి యుకేబేదు కొనియాడబడుతుందండి. హల్లెలూయా. అందుకే అందము సౌందర్యము, మోసకరము సౌందర్యము వ్యర్థము యెహోవా యందు భయభక్తి ఉన్నటువంటి స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. హల్లెలూయా. 5 స్త్రీల గురించి 5 లెటర్లో 5 స్త్రీల గురించి చెప్పాం. గమనించండి. మొదటి స్త్రీ ఎవరండి? హన్నా కొనియాడబడింది. హల్లెలూయా. హల్లెలూయా. లెటర్ అయిపోయింది అనుకుంటే హన్నా కొనియాడబడింది. కారణం ఏంటో తెలుసా? మీద ఆ సమయాలను పెంచే విషయంలో హల్లెలూయా. హల్లెలూయా. పోరాడి గెలిచింది. ఎవరితో పోరాడింది? దేవునితో పోరాడి గెలిచింది. వారియర్ యుద్ధం వచ్చేస్తుంది. దేవునితో యుద్ధం చేస్తుంది. దేవునితో యుద్ధం చేసి ఫలము పొందుకుంది. కొనియాడబడినది ఎవరో ఎవరండి? ఈమె కూడా అంటే లోబడి, ఎవరికి లోబడిందని? తన భర్తకు లోబడి ఈ శారా కూడా కొనియాడబడినటువంటి స్థితిలో ఉంది. అంటే ఆమెలా మనము కూడా ఆమె పిల్లలం అవుతాము అని అక్కడ శారాని కొనియాడ ప్రశంసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ప్రియులారా, ఇక 3వది ఎవరండి? మరియమ్మ. అంటే భద్రపరుచుకుంది, ధ్యానం చేస్తుంది. అందుకు నిన్ను కనిన గర్భము ధన్యమైనది అన్నాడు. ఎవరు కనిన గర్భము? యేసు ప్రభువును కనిన గర్భము ధన్యమైనదని కొనియాడబడినది. ఎవరో ప్రశంసించబడింది మరియమ్మ. హల్లెలూయా. రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు మరియమ్మను దేవతగా వారు ఆరాధిస్తుంటారు, కొనియాడబడుతున్నది. కారణం ఏంటని ఆలోచించండి మీరు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరండి 4వది? తన జాతిని కాపాడుకున్నది. ఆమె వెలిగించబడింది. బుద్ధి కలిగి ఆమె వెలిగించబడింది. ఆయన జాతిని వెలిగించబడింది కనుకనే ఎస్తేర్ కొనియాడబడుతున్నది. ఇక ఆఖరి ఎవరండి? యుకేబేదు. మోషే అహరోను మిరియాముల తల్లి పెంచింది, మంచి మార్గంలో పోషించింది. కనుక తన ముగ్గురు బిడ్డలు కూడా ప్రయోజకులయ్యారు. హల్లెలూయా. ముగ్గురు కూడా దేవుని పనిలో యాజకుడిగాను, ప్రవక్తనిగాను, నాయకుడిగా ఉండి ముగ్గురు కూడా దేవుని పనిలో బలమైన సాధనాలుగా వాడబడ్డారు. కనుకనే యుకేబేదు ప్రశంసించబడినది, కొనియాడబడినది. హల్లెలూయా. కనుకనే ఈ 5 అర్హతలు మీకు కావాలంటే ఎవరైతే భయభక్తులు కలిగినని చెప్పండి. ఎవరైందని? దేవుని భయభక్తులు కలిగినారు. కనుకని ఈ 5 స్త్రీలు కొనియాడబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు కూడా కొనియాడబడాలంటే కొంతమందికి గుళ్ళో ప్రార్థన చేయమంటే నా టైం అయిపోయింది, చాలా టైం చెప్పేసి అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. టైం కూడా తెలియలేదు అనుకోండి. సరే, ఒకవేళ మన గుళ్ళో ప్రార్థన రాదండి అంటారు. ఎక్కడ? గుళ్ళో బయటికి వెళ్ళి కొట్టి దెబ్బలాడమనండి, నోరెక్కుమనండి. అక్కడ వస్తుంది మన ప్రతాపం ఏంటో. ఎక్కడ? స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేయడం నేను చేయడానికి భయపడతారు. భయపడతారు కదా, అసలు రాదు. అక్కడికి వెళ్ళి దెబ్బలాడమంటే అక్కడ
అక్కడ కదా మనకు కావాల్సింది. దేవుని దగ్గర పోరాడాలి, దేవుని దగ్గర క్షేమం పొందుకోవాలి, ఇంకా విధేయత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెంచి పోషించే మనం వారిని ఉన్నాం అనుకోండి, దేవుని చేత నువ్వు కొనియాడబడుతుంటావు. అందుకని అందము, మోసకరము, సౌందర్యము, వ్యర్థము, ఎంత సందాలు ఎప్పుడు అనుకుంటాయండి? చెప్పండి, ఎప్పుడు అనుకుంటాయండి? హల్లెలూయా. అమ్మగారు అంటారు, నువ్వు ఇంకా ఎన్నికలు కవరేసుకున్నాను అంటారు. ఏసీ ఏమంటే ఎవరు మోసం చేయాలి నేను అంటే ఎందుకప్పుడు ఎవరు మోసం చేయాలి నేను అని అంటే మరీ నన్ను అంటే ఇద్దరు కలిసి వెళ్తాం అనుకోండి, నన్ను తాతగారు పిలుస్తున్నారు, ఆ అక్కని పిలుస్తున్నారు. అమ్మగారు అంత ఇద్దరు వెళ్తుంటే నన్ను తాతగారు పిలుస్తున్నారు, ఆమె అక్కని పిలుస్తున్నారు. ఇదిగో చూసావా, ఇదిగో ఇప్పుడు నువ్వు కనీసం అంకులు కూడా అంటలేదు, నిన్ను అంకులు కూడా అంటే ఎవరన్నా నేను నాకు చాలా అవమానం ఉంది, వద్దు నాయన రావద్దు అని అంటది. నన్ను నాయన రావద్దు, నా ముందర రావద్దు, ఎలా ముందర రావద్దు, నేను కానీ అర్థం నాయన ఏదో పక్కన వచ్చిందా లేదా తాతగారిని పిలుస్తున్నారు, నాకు చాలా నామోషం ఉందని అంటున్నారండి. అందుకే కలర్ నాకు అవసరమా? తాతగారిని పిలిచినా సంతోషం అండి నాకు. దేవునికి స్తోత్ర. ఏం పిలిచినా సంతోషమే, అంత అవసరం ఏం లేదండి మాకు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. అది కదా మనకు కావాల్సింది. ఈ లోకంలో కాదు కానీ దేవుని ద్వారా కొనియాడబడే స్థితిలో మనమందరం ఉండి దేవుని గొప్పను దేవుని పొందుకోవాల్సిందిగా తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్న దేవుడు తన మాటలు మన ఇంటిలో బలింపచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే స్థిరమైన కవర్ తీసుకొచ్చారు, మంచిదండి. ఇదంతా కూడా మరి మన అధ్యక్ష పోయిన సంవత్సరం మన డెడికేషన్ ఉన్న ఉద్దేశంతో, ప్రతిష్ట ఉందన్న ఉద్దేశంతో నేను మరి పోయిన సంవత్సరం స్థిరమైన ఆదాయం జరిపించలేదు. అయినా అమౌంట్ మేమే కట్టవలసి వచ్చిన అధ్యక్ష కారణానికి మళ్ళీ మీరు ఈ సంవత్సరం నుంచి మాకు సహకారం అందిస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ప్రార్థన చేసుకుందాము. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.